ఈ అమ్మాయి శరీరం సడన్ గా కొంచెం సేపు మాయమైపోతుంది. కానీ ఈ విషయం జూలీకి తెలిసుండదు. ఆమె మామూలుగా తెల్లవారి లేసి బ్రష్ చేసుకోవడానికి వెళ్తుంది. అప్పుడే ఆమె అద్దంలో చూసుకుంటే తను అద్దంలో కనిపించదు. దాంతో ఆమె భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్ విన్న జూలీ వాళ్ళ చెల్లి క్లియో లేసేస్తుంది. క్లియో బాత్రూమ్ లోకి వస్తే తనకి జూలీ కనిపించదు. కేవలం ఆమె సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. జూలీ తనపై నీళ్లు చల్లుకొని ఇకనైనా తను కనిపిస్తుందేమో అని అనుకుంటుంది. అప్పుడే క్లియోకి జూలీ మాయమైపోయింది అని అర్థమవుతుంది. దాంతో క్లియో చాలా భయపడిపోతుంది. యాక్చువల్లీ ఇదంతా జరగడానికి కారణం క్లియోనే అయ్యి ఉంటుంది. ఒక రోజు ముందు రాత్రి ఆమె ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక బటర్ఫ్లై వచ్చేయడంతో క్లియో దాన్ని తరమడానికి చూస్తూ ఉంటే ఆమె చెయ్యి తగిలి కొన్ని కెమికల్స్ కింద పడి అందులో నుంచి ఒక పొగ వచ్చేస్తుంది. ఆ పొగని పీల్చుకుంటే ఎవరైనా మాయమైపోతారు. అప్పుడే ఆ సీతాకోక చిలుకని ఆ పొగతో పాటు ఒక బాటిల్లో క్లోజ్ చేయగానే ఆ సీతాకోక చిలుక మాయమైపోతుంది. అది చూసిన క్లియో భయపడిపోయి ఆ బాటిల్ ని కింద పడేస్తుంది. దాంతో ఆ బాటిల్ పగిలి సీతాకోక చిలుక ఎగురుకుంటూ వెళ్లి జూలీ తాగే నీళ్ళల్లో పడిపోతుంది. అది చూసుకోకుండా జూలీ ఆ నీళ్ళని తాగేసి ఉంటుంది. దానివల్లే జూలీ మాయమైపోయి ఉంటుంది. జూలీ కాళ్ళ అడుగులు చూసుకుంటూ క్లియో ఆమె రూమ్ కి వెళ్తుంది. అప్పుడే జూలీ డ్రెస్ వేసుకోగానే డ్రెస్ కూడా మాయమైపోతుంది. అదే రోజు జూలీకి స్కూల్లో పార్టీ ఉండడంతో క్లియోని తనలాగా డ్రెస్ వేసుకుని స్కూల్ కి వెళ్ళమని చెప్తుంది. దాంతో క్లియో కూడా సేమ్ జూలీ లాంటి డ్రెస్ వేసుకుని ఎవరు గుర్తుపట్టకుండా మాస్క్ వేసుకుని కారు ఎక్కుతుంది. జూలీ ఆమెని డ్రాప్ చేయడానికి వెళ్తుంది. దారిలో ఒక ముసలావిడకి కార్ నడుపుతున్న జూలీ కనిపించకపోవడంతో ఆమె షాక్ అయిపోతుంది. ఆ తర్వాత జూలీ క్లియోతో ఎలా యాక్ట్ చేయాలి, ఎలా డాన్స్ చేయాలి అని చెప్పి నేర్పిస్తూ ఉంటుంది. క్లియో కూడా జూలీ చెప్పినట్లుగానే అంతా బాగా చేసి ఎవరికీ డౌట్ రాకుండా ఇంటికి వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.